నమస్తే. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మేడిగడ్డ దానికి సంబంధించి కాంగ్రెస్ ఫస్ట్ నుంచి అనుమానాలని వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయి అని విమర్శిస్తూ ఆరోపిస్తూ వస్తుంది. ఇట్లాంటి క్రమంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ సర్కార్ దీనికి సంబంధించి ఒక కమిటీని వేసింది విచారణకు. తాజాగా విజిలెన్స్ కమిటీ ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి సమర్పించింది. 14 పేజీల రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది కమిటీ. ముఖ్యంగా బ్యారేజీ 7వ బ్లాక్లో 16 నుంచి 21 అంటే 6 పిల్లర్లకు సంబంధించి పగుళ్ళు ఉన్నాయి. అలాగే ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఎల్ఎన్టీ కాకుండా సబ్ కాంట్రాక్ట్ వర్క్ చేయటం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే డిజైన్, నిర్మాణం, నిర్వహణ విషయంలో ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ సర్కార్ అలసత్వం, నిర్లక్ష్యం వహించింది. దీనివల్లే కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా అయిపోయింది అనే ఒక 14 పేజీల రిపోర్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా 2019 జూన్ 19న కేసీఆర్ దాన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి దానికి సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈ అంశాన్ని కూడా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో పొందుపరిచారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి. నిర్మాణ ఖర్చును కూడా అమాంతం పెంచారు. తద్వారా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి అక్రమాలు కూడా భారీగానే చోటు చేసుకున్నాయి. ఈ అంశాలతో ఇచ్చినటువంటి రిపోర్ట్పై ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్పర్ట్ కమిటీతో ఇంకా మీరు విచారించుకోండి, ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే అని ఆ 14 పేజీల్లో పొందుపరిచారు. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పదే ఆరోపిస్తూ వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రకరకాల ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు కోట్లాది రూపాయలు తమ జేబుల్లో వేసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని చెప్పి ఎప్పటి నుంచో చెబుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కూడా సిట్టింగ్ జడ్జిలతో విచారించాలి అనేది కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇలాంటి క్రమంలో తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఈ అంశాలతో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయటానికి సన్నద్ధమైనట్లు మనకి తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా తెలంగాణలో ఇది మారింది. అంటే ప్రాజెక్టులు కట్టి అలా వదిలేశారు. దానికి సంబంధించి సరైనటువంటి నిర్వహణ కానీ సరైనటువంటి పర్యవేక్షణ కానీ లేదు. దానివల్లే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఫస్ట్ నుంచి వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో తాజాగా ఇచ్చినటువంటి ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను బట్టి రేవంత్ సర్కార్ మరింతగా ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈఎన్సీలు ఒక అతన్ని సర్వీస్ నుంచి తొలగించారు. మరొక ఈఎన్సీ మురళీధర్రావు ఆయన 2013లోనే రిటైర్డ్ అయినప్పటికీ ఎక్స్టెన్షన్ మీద కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంలో చాలా సీరియస్గా స్టెప్స్ వేస్తుంది రేవంత్ సర్కార్. మరికొద్ది రోజుల్లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా వారు కూడా బలి కాక తప్పదు అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.